ప్రతి ఒక్క అణువులో శివుడు ఉన్నాడు అనుకుంటే అప్పుడు మీలో కూడా ఆ అణువులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా శివుడే. సర్వం కలివిదమ్మ బ్రహ్మ స్వరూపంగా ఆ శివుణ్ణి మనం చూడగలిగితే ప్రతి కణంలో శివుడు ఉంటాడు. అది మన సాధనా రూపకంగా మన జాగృత వ్యవస్థలో అది మనము ఆచరించాలి అంటే శివరాత్రి రోజు సాధన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తామో అప్పట్లో మనకి అది మన వివేకంలోకి రావటం జరుగుతుంది. మాటల్లో చెప్పడం వేరు, వివేకంలో ఆచరణలో పెట్టడం వేరు. అందరూ సమానమే అంటాం, కానీ అందరూ సమానమనే దృష్టికోణం ఆచరణలో చూపించాలి. ఆ ఆచరణలో చూపించాలంటే నీలో ఉన్నటువంటి శక్తులు యాక్టివేట్ అవ్వాలి. ఆ యాక్టివేట్ అవ్వడానికి మనకి శివరాత్రిని బాగా మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడు మనలో శక్తులు జాగృతమై మనలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి.